నంద్యాలలో అన్నదాత కండగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమం అంటూ వైసీపీ శ్రేణులు చేపట్టారు. కార్యక్రమంలో వైసీపీ మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, గంగుల విజేంద్రనాథ్ రెడ్డి, శిల్పా రవి, శిల్పా చక్రపాణి రెడ్డి, నందికొట్కూరు వైసీపీ ఇన్ఛార్జ్ ధారా సుధీర్ తదితర వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు హామీల పేరుతో ఊదరగొట్టి ఇప్పుడు తమకేమీ తెలియనట్టు, సంబంధం లేనట్టు వ్యవహరించడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై గొంతెత్తుతూనే ఉంటాం, ప్రజలకు అండగా నిలుస్తాం అంటూ తెలియజేశారు. నేడు నంద్యాలలోని నూనెపల్లి నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు రైతులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం రైతుల సమస్యలపైన, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన జాయింట్ కలెక్టర్కు విన్నవించారు. రేపు పొద్దున ఏదన్నా కానీ ఇన్సూరెన్స్ రావాలంటే, బీమా రావాలనంటే రైతులకు ఎవరికే కానీ పొరపాటున మంచో చెడ్డో ఎవరన్నా ఎన్రోల్ చేసుకుంటే తప్ప ఎవరికి వచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా హార్టికల్చర్ క్రాప్స్ చూసినట్లయితే ఉల్లిగడ్డకు కానీ ఎటువంటి సబ్సిడీలు లేవు. విత్తనాలు చూసినట్లయితే 2019 నుంచి 24 వైఎస్ఆర్సీపీ పాలనలో 40% వరకు సబ్సిడీ మీద విత్తనాలు సప్లై చేస్తే ఈరోజు పావుల 25% అంతే. సేకరణ కోసము కేంద్రాలు కోట్ల రూపాయలు వెచ్చించి కడితే రైతుల కోసము ఇంతవరకు అదే పనిగా ఒక కక్షపూరిత ధోరణితో ఓపెనింగ్ కూడా చేయడం లే. కట్టించి పెట్టిన దానిలో ఇంతవరకు వాడేదానికి కూడా తీసుకురాలేదన్నమాట. వాళ్ళు తెరచడం లేదు, ఎవరిని వాడనీయడం లేదు. మరి ఎలక్షన్ల ముందర, ఎన్నికల ముందర అమాయకులు కదా, ప్రజలందరూ కూడా అమాయకులు కదా, పేదవాళ్ళందరూ కదా అమాయకులు కదా అని ప్రతిసారి కూడా మోసపూరిత మాటలు. నీకు 15, నీకు 15, నీకు 18 అని చెప్పి రైతులకు ఏం చెప్పినానండి? 20,000 రూపాయలు రైతులకు ఇవ్వవలసిన పరిస్థితి ఉంటే అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే, దాంతోపాటు ఉచిత పంట బీమా, దాంతోపాటు ఇన్పుట్ సబ్సిడీ, అంటే రబీ కాలంలో అయితే రబీ, ఖరీఫ్ కాలం అయితే ఖరీఫ్ కాలంలో ఇచ్చిన పరిస్థితి మనం జగనన్న ప్రభుత్వంలో చూడడం జరిగింది. దాంతోపాటు ఇంకా రైతులకు ఏమో మందులు ఇవన్నీ కూడా ఆర్బీకే సెంటర్ల ద్వారా మార్కెట్ కర్నూలు కానీ లేకుంటే పట్టణాల్లో ఏ రేటు మందుల రేటు ఉంటే అదే రేటుకు రైతుల గ్రామాలలో అందించిన ఘనత 5 సంవత్సరాల్లో మనం అందరం కూడా జగనన్న గవర్నమెంట్లో ఆర్బీకేల ద్వారా మనం అందించడం జరిగింది. అంటే రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా అన్ని విధాల వాళ్లకు న్యాయం జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. తెలుగుదేశం నాయకుల మీద ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది ఒకటే, 1999 నుంచి 2004 వరకు కూడా చంద్రబాబు నాయుడు పరిపాలన చూడడం జరిగింది. కనీసం ఆ రోజు రైతులకు రేట్లు లేక ఎంతోమంది రైతులు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి. మళ్ళీ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మంచి పంటలు పండి మొత్తం అంత రైతులందరూ కూడా ఆ 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పరిపాలనలో మంచి జరగడం జరిగింది. మళ్ళీ జగనన్న 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు మోసపూరిత ఆలోచనతో చంద్రబాబు ఏ విధంగా రైతులను మోసం చేశాడని చెప్పి, అందుకు రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రతి జిల్లాలో కూడా వారికి మద్దతు తెలపడానికి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మీకంతా కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మనకు గిట్టుబాటు ధర కంటే ఎక్కువగా 1750 ఎంఎస్పీ ఉన్నా కూడా ఆ రోజు 1900 దాకా ప్రభుత్వం కొనుగోలు చేసింది. ధాన్యాన్ని అంతా కూడా 1900 దాకా ఇచ్చి, అదే కాకుండా నీట మునిగి ధాన్యాన్ని కానీ మొలకపోయిన ధాన్యాన్ని